ఈ ఆక్యుపెంచర్ విధానం ఏంటి? ఆక్యుపెంచర్ విధానంలో ఎన్ని రకాల సమస్యలకి మనకి ట్రీట్మెంట్ లభిస్తుంది? ఎందుకు ప్రజలు దీనికి ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి? ఉదయ్ గారు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలోపతితో పాటు చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఆక్యుపంచర్ ఎందుకు తీసుకోవాలన్నది మీ ప్రధాన క్వశ్చన్, అంతే కదండి? అంతే. సో ఎందుకు ఆక్యుపంచర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారంటే, ఈరోజు అంటే చాలామందికి ఏంటంటే మెడిసిన్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మంత్స్ టుగెదర్ మెడిసిన్ తీసుకోవడం అన్నది చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఏ మోడ్ ఆఫ్ మెడిసిన్ అయినా సరే. సో అందుకనే ఇది మెడిసిన్ లేని ట్రీట్మెంట్ కాబట్టి చాలామంది దీనివైపు ఆకర్షితం అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏంటి, పేషెంట్ వస్తాడు, ట్రీట్మెంట్ చేసుకొని వెళ్తాడు అంతే జనరల్గా. సో కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి చాలామంది ఇది తీసుకుంటారు. దీంతోపాటు ఒక పేషెంట్ ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటున్నాడు, ఆ పేషెంట్ కూడా నా థెరపీ తీసుకోవచ్చు. ఇంకో పేషెంట్ అలోపతి మెడిసిన్ తీసుకుంటున్నాడు, ఆ పర్సన్ కూడా నా థెరపీ తీసుకోవచ్చు. అట్లాగా జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు అలోపతి అండ్ నెక్స్ట్ హోమియోపతి తీసుకున్నప్పుడు అది మెడిసిన్ ఇది మెడిసిన్ అడుకోవచ్చు, పేషెంట్కి ఇబ్బంది కావచ్చు. ఓకే. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనం ఇంటర్నల్ ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్స్టర్నల్ అనే మన మెడిసిన్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మన వైపు చాలామంది వస్తూ ఉన్నారు. ఈ సిటీలోనే కాదండి, ఇప్పుడు నాది నరసాపురం, రాజమండ్రిలో, వికారాబాద్లో ఆ చుట్టుపక్కల నుంచి కూడా ఊళ్ళ నుంచి వస్తారండి. ఇక్కడికి కూడా వస్తారనుకోండి, వేరే ఊళ్ళ నుంచి వచ్చేసి ఇక్కడ ఉండేసి వైద్యం తీసుకుంటారు. ఇది వేరే విషయం. అంటే నేను ఏమంటానంటే, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్, ఓకే, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ని ఈరోజు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వైద్యం ద్వారా అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి జనాల యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది డే బై డే. సో ఆక్యుపంచర్కి ఆక్యుప్రెషర్కి రెండు డిఫరెన్స్ ఉందా? మీ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాక్యుప్రెషర్కి యాక్యుపంచర్కి పెద్దగా తేడా లేదండి. ఇప్పుడు ఇక్కడ ఒక శక్తి బిందువు ఉందనుకోండి, ఆ శక్తి బిందువు పైన మనం ఇలా నొక్కాము, ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాము, యాక్యుప్రెషర్ అంటున్నాము. ఇదే మన దగ్గర స్పెషల్ స్టెరిలైజ్డ్ డిస్పోజబుల్ నీడిల్స్ ఉంటాయి. ఓకే. సో నీడిల్ని మనం ఈ పాయింట్ పైన పెడితే ఆ ప్రక్రియను, ఆ యాక్టివిటీని ఏమంటున్నారు, యాక్యుపంచర్ అంటున్నారు. అంతే. సో అదే పాయింట్ పైన మీరు సూది పెడితేనేమో యాక్యుపంచర్, సూది పెట్టకుండా మీరు ఏం చేసినా సరే దాన్ని యాక్యుప్రెషర్. సో దానిపైన మనం కలర్ పెట్టొచ్చు, సీడ్ పెట్టొచ్చు, మ్యాగ్నెట్ పెట్టొచ్చు. కొన్ని సాంప్రదాయాలు అయితే వాళ్ళు ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గాజులు పెట్టుకుంటున్నారండి, గాజులు పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక P6 అనే పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. అట్లాగా కాళ్ళల్లో కడియాలు పెట్టుకుంటున్నారు, కడియాలు పెట్టుకున్నప్పుడు K3 అనే పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. అట్లాగా ఆర్నమెంట్స్ కూడా అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా కొన్ని ఏరియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఇటు నొక్కడము వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఇలాగ రింగ్ వేసుకోండి, లేకపోతే ఇలాగ ఈ నగ ధరించండి అని చెప్పారు. సో ఆ నగ ధరించడం వల్ల ఆ పాయింట్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి ఆ జబ్బు తగ్గుతుంది. సో జనరల్గా ఎవరికైనా కూడా పలానా ఇట్లా వాడండి, ఫాలో అవ్వండి అంటే ఎవరు వాడరు. కానీ ఇదేంటంటే సాంప్రదాయం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొన్ని రకాల పద్ధతుల్ని అవలంబించేవాళ్ళు, పాటించేవాళ్ళు. సో అవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్గా హెల్త్ కోసమే అనమాట. ఖచ్చితంగా కదండి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పెళ్ళైన అమ్మాయికి మెట్టలు పెడతారు, మరి పెళ్ళిగాని అమ్మాయికి మెట్టలు పెట్టరు కదా. ఆ మెట్టలు పెట్టినప్పుడు అక్కడ సిల్వర్ జనరల్గా వాడతారు. అట్లాగా పెళ్ళైన అమ్మాయికి చూడండి, మీకు నార్త్లో ఇక్కడ నుదుటన బొట్టు పెడతారు, ఆ బొట్టు కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే. అట్లాగా అంటే ప్రతిదానికి దాని వెనకాల రీజనింగ్ ఉందండి. అన్ఫార్చునేట్గా మనకు కొన్ని సందర్భాల్లో మన పెద్దవాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు కూడా తెలియదు అది అలా చెయ్యాలని మాత్రమే తెలుసు. ఎందుకంటే నా ఉదాహరణ మీకు చెప్తాను. నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పుడు మా పెద్దమ్మ ఈ బొడ్డు చుట్టూ వేరే పిల్లలకు వాతలు పెడుతుంది. నేను అన్నాను, ఈ యుగంలో కూడా మీరు ఇలా వాతలు పెట్టడం ఏంటి అని చెప్పేసి నేను ఆవిడని అడిగాను. అడిగితే ఆవిడ ఏంటోరా మాకు తెలియదు, నువ్వు మమ్మల్ని విసికించకు అంది. బికాస్ తన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి. కానీ ఈరోజు నేను చెప్పగలుగుతాను ఆ పాయింట్స్ వాళ్ళు ఎందుకు పెట్టినని చెప్పేసి. ఆ పాయింట్స్ వాళ్ళు ఎందుకు పెట్టినంటే మన డైజెషన్ బాగా జరగడానికి, పొట్ట రాకుండా ఉండడానికి. సో అట్లాగా వాళ్ళు అక్కడ స్పెసిఫిక్ పాయింట్స్ని వాళ్ళు అక్కడ వాతలు పెట్టిన. అంటే వాత పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ స్కిన్ పైన మార్క్ వస్తుంది. ఆ మార్క్ పేషెంట్ ఉన్నంతకాలం ఆ పాయింట్ని యాక్టివ్ ఉంచుతుంది. ఇప్పుడు నొక్కడం ద్వారా కొద్దిసేపు నొక్కుతాను, కొన్ని రోజులు నొక్కుతాను, సూది పెడితే ఆ ఎఫెక్ట్ కొన్ని రోజులు ఉంటుంది. ఒకసారి దానిపైన మార్క్ చేసినప్పుడు ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్రెషర్ పడతా ఉంటుంది.
అంతెందుకు ఉదయ్ గారు, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, జాండీస్ కళ్ళ పసకలకి చాలా చోట్లలో ఓకేనా ఇక్కడ కాలుస్తారు. ఆ కాల్చడం వల్ల వాళ్ళకు జబ్బు తగ్గుతుంది. జబ్బు తగ్గుతుంది అంటే ఏంటి, వాళ్ళు ఇక్కడ ఒక అక్యుపంచర్ పాయింట్ని శాశ్వతంగా స్టిమ్యులేట్ చేశారు, దాన్ని శాశ్వతంగా దాన్ని యాక్టివ్ చేశారు, కాబట్టి వాళ్ళకి ఆ జబ్బు తగ్గుతుంది. మరి లోపల జబ్బు ఉంది, ఇక్కడ కాల్చడం ద్వారా జబ్బు ఎలా తగ్గుతుందంటే దాని వెనకాల ఈ సైన్స్ ఉంది. అట్లాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడంటే వెటర్నరీ డాక్టర్స్ ఎక్కువైపోయినారు. ఒకప్పుడు ఇంత వెటర్నరీ డాక్టర్స్ లేరు. ఈరోజు కూడా చాలామంది కూడా ఇలాంటి పద్ధతులనే పాటిస్తుంది. చూడండి, జంతువుకి ఏమైనా అయినప్పుడు వాతలు పెడతారు. మరి పైన వాత పెడుతున్నాం మనం, లోపల దాని జబ్బు ఎలా తగ్గుతుంది అంటే ఆ పశువుల కాపరికి తెలుసు ఇక్కడ వాత పెడితే ఈ జబ్బు తగ్గుతుందని చెప్పేసి, అట్లా ఈ చోట వాత పెడితే ఈ జబ్బు తగ్గుతుందని చెప్పేసి. ఇప్పుడు జనాలు వాతలు పెట్టుకోలేరు కాబట్టి మనము ఓకేనా సో సన్నటి నీడిల్స్ స్పెసిఫిక్ పాయింట్స్ పైన మనం నొక్కుతా ఉన్నాం. నేను చాలామంది పేషెంట్స్తో మాట్లాడాను కరీంనగర్ వైపు. వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, ఎక్కడ నొప్పి అయితే అక్కడ పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు. అఫ్కోర్స్ ఈరోజు మనం పచ్చబొట్లని టాటూస్ రంగా అట్లా వాడుతున్నాం. వాళ్ళు ఏంటి అక్కడ పచ్చబొట్టు వేసుకునేవాళ్ళు. సో నాకు స్పెసిఫిక్ పాయింట్ తెలుసు కాబట్టి ఆ స్పెసిఫిక్ పాయింట్ పైన సూది పెట్టడం నొక్కడం నేను చేస్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఏరియా అంతా కవర్ చేసేవాళ్ళు. సో ఆ రకంగా అంటే ఈ వైద్యాన్ని మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, ఇప్పుడే కాదు. మనం పశువుల పైన వాడినాము అండ్ మన పైన వాడుతున్నాం. అంతెందుకు మీరు కూడా ఈ వైద్యాన్ని వాడుతున్నారు. చూడండి, హెడేక్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇలా 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 అనుకుంటూ ఉంటారు, అవునా? సరే ఏదో బాంబ్ పెట్టుకుంటారు, ఆ బాంబ్తో పాటు ఇలా ఇలా అనుకుంటారు. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఓకే, ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్స్ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్ హెడేక్ తగ్గుతుంది. మీరు ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చూడండి, జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా 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 అనుకోండి, మీరు ఏ బాంబ్ పెట్టకండి, హెడేక్ తగ్గుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ పాయింట్స్ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్కు రిజల్ట్ దొరుకుతుంది. మనకు ఒక సామెత కూడా ఉంది, పెద్దవాళ్ళు అంటారు కీలెరిగి వాత పెట్టాలి అని. అంతే అంటే వాళ్ళ అనే ఉద్దేశం ఏంటి, కరెక్ట్ పాయింట్ తెలుసుకోవాలని చెప్పేసి. అట్లాగా ఇందులో కూడా మనం కరెక్ట్గా పేషెంట్కి కరెక్ట్గా పాయింట్ మనము స్టిమ్యులేట్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన సివియర్ మైగ్రేన్తో వచ్చింది పేషెంట్. సో నేను వాళ్ళు దూరం ఉన్న నాకు అక్కడ నేను లోకల్గా నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశాను. ఓకే, సో ఆయన ఏదో మెడిసిన్ ఇచ్చారు, ఆయన తగ్గలేదు. వాళ్ళు నెక్స్ట్ డే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చారు. నేను ఇక్కడ వైద్యం చేశాను అంటే తనకి టెంపరీగా మైగ్రేన్ తగ్గింది. అంటే నేను ఏమంటున్నానంటే తను ఒక రోజు ఇంజెక్షన్ తీసుకుని తగ్గలేదు, నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చి తగ్గింది. అంటే కొన్ని సందర్భాల్లో మనం రైట్ పాయింట్ డయాగ్నోస్ చేసినప్పుడు బలమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.